ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఒక రీల్ చేసి సోషల్ మీడియా అప్‌లోడ్ చేసినప్పుడు కామెంట్ సెక్షన్‌కి వెళ్లి చూడండి. ఎంతమంది ఎన్ని విధాలుగా బూతులు మాట్లాడతారో, ఎంతమంది ఎన్ని విధాలుగా బూతులు అందులో కామెంట్ చేస్తారో చూడండి. అది తప్పు కాదా? అది కూడా పెద్ద తప్పే. దాన్ని కూడా మనం క్షమించకూడదు. దానికి కూడా మనం క్షమాపణ చెప్పాలి. అది మనమందరం చేసే తప్పు. అది అందరూ ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని రకాల బూతులు మాట్లాడుతున్నారు. అది తప్పు. దాన్ని ఎవరు ఖండించరు. ఎందుకు మాట్లాడతలేదు దాని గురించి? అది కూడా తప్పే కదా! దాని గురించి కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు కూడా బహిర్గముఖంగా మాట్లాడుతున్నారు. అది తప్పే. అది కూడా మాట్లాడాలి. దాని గురించి చర్చించాలి. అలాగే కొంతమంది వీళ్ళైతే కామెంట్ చేయరు. ప్రత్యేకంగా కామెంట్స్ ఏమొచ్చినాయని చూడ్డానికి మాత్రమే వస్తారు. అది తప్పు కాదా? వాళ్ళ సైకాలజీ, మైండ్ సైకాలజీ ఎలా ఉందో ఆలోచించండి. వాళ్ళకు ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అది తప్పు కాదా? కొంతమంది కొన్ని కామెంట్స్‌ని హైలైట్ చేసి మరి మీమ్స్ క్రియేట్ చేస్తారు. అది తప్పు కాదా? ఇప్పుడు అల్లెకే చిట్టి పిక్చర్స్ తీసుకోండి. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ కామెంట్ సెక్షన్‌లో వెళ్లి చూడండి. ఎంత దరిద్రమైన కామెంట్‌లు ఉంటాయో. అది తప్పు కాదా? నేను ఒకటే కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో మనం మాట్లాడే విషయమే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అది వాళ్ళకు ఎప్పుడైనా ఒక మనిషి ఒక బూతు మాట్లాడుతున్నాడంటే వాడు ఆ బూతు ఎక్కడో విన్నదై ఉండాలి, చూసిందై ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరో తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపడం కాదు. మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. చూశారు కదా చాలా మంది కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అలానే ఉంటాయి దాదాపు. అలాంటి విషయాలకి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టం. కానీ నేను చెప్పేది ఏంటంటే మనం తప్పు చేయకూడదు. అలాగే ఎదుటి వాళ్ళతోటి తప్పు చేయించకూడదు. సో బూతులు మాట్లాడడం తగ్గించండి. అలాగే ఇతరులు ఎవరైనా మాట్లాడితే వారిని బూతులు మాట్లాడకు అని చెప్పండి. అవేర్‌నెస్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా వరకు చెడిపోతారు. ఈ సోషల్ మీడియా ఎక్కువ చెడిపోయేది చిన్న పిల్లలు మాత్రమే. కాబట్టి ఇక నుంచైనా కొంచెం సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. కంట్రోల్ చేసుకోండి. నా కోరిక ఒకటే ప్రపంచంలో ఎవ్వరు బూతులు మాట్లాడకూడదు. థాంక్ యూ.